ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విశ్వ హిందూ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, డూడు బస్వన్నలు, హరిదాసులు, బొమ్మల కొలువులు ఇలా అన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. కంబాల శ్రీనివాస్తో మా ప్రతినిధి చిరంజీవి పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పండక్కు 4 రోజుల ముందు నుంచే కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరంగా ప్రారంభమయ్యాయి. మనం ఇక్కడ వారిని అడిగి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గంగిరెడ్లు కానీ, ఇటు కోలాటం కానీ, అలాగే హరిదాసులు కానీ, ఇలా గతంలో ఏ అయితే ఉండేవో ప్రస్తుతం అవన్నీ కనుమరుగవుతున్నాయి. కానీ ప్రస్తుతం వాటన్నిటిని కూడా ఇక్కడ ఒకే చోట ఏర్పాటు చేసి ఈ ప్రస్తుత జనరేషన్కి చాలా మందికి తెలియని వాటిని కూడా తెలియపరుస్తూ ఇక్కడ ఈ లేఅవుట్లో అనేక సంక్రాంతికి సంబరానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన మనతో పాటు ఉన్నారు, మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, పండగ అనగానే గతంలో చాలా సందడిగా ఉండేది. ప్రస్తుతం యాంత్రిక జీవితం అయిపోవడంతో జనాలు ఎక్కడికక్కడ బిజీ లైఫ్లో పడిపోయారు. కానీ మీరు ప్రస్తుతం ఇక్కడ పూరి గుడ్స్ కానీ, ఇది నూతులు కానీ, హరిదాసులు కానీ, గంగిరెడ్లు కానీ ఇలాగ అన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి ప్రస్తుత జనరేషన్కి పండగ అంటే ఇది అని తెలిసేలాగా మీరు ఏర్పాట్లు చేశారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఈ ప్రాంతం నాది గోకవరం. ఈ గోకవరంలో పుట్టాను. ఈ గ్రామంది ఇప్పుడు పెద్దగా అయ్యింది. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను మీ గోకవరం గ్రామ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి, మండలాల వాళ్ళకి, జిల్లాలు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, భారతదేశం నుండి వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ పండుగలు చాలా విశిష్టమైనవండి. ఆవుపేడ రేడియేషన్స్ తోటి భోగినాడు ఆవుపేడతో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. అది రేడియేషన్ తగ్గించే ప్రక్రియ. అది ఆవు చాలా పవిత్రమైన జీవి అని అది మనకు పూజనీయమని, తల్లి లాంటిదని చెప్పని భోగినాడు ఆవుపేడను ఉపయోగించి భోగి పిడకల మంటలో కాల్చడం ద్వారా కానీ, ఇళ్లకు అద్దుకోవడం ద్వారా కానీ రేడియేషన్ తగ్గించే ప్రక్రియ అది. అలాగే మకర సంక్రాంతి సౌర కుటుంబానికి సంబంధించి భూమికి ఉండే సంబంధం ఏదైతే ఉందో దాని యొక్క సంబంధ బాంధవ్యాలు తెలియజేసే తరంగాలకు సంబంధించిన గొప్ప శక్తి అది. సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా మనం దానికి సంబంధించిన దుస్తులు ధరించడం ద్వారా కానీ, దానికి సంబంధించిన ఆహార అలవాట్ల వల్ల కానీ, అలాగే పక్షులకి మనం ఈ ధాన్యాలు, కొత్త ధాన్యాలు కట్టడం వల్ల కానీ, మనకి ఇంటికి ధాన్యాలు తెచ్చుకోవడం కానీ, ఈ పండుగ భారతదేశం అంతా కూడా మన పూర్వీకులకి, పెద్దలకి అందరికీ కూడా సిరి సంపదలు ఇచ్చే పండుగ ఇది. కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది. అలాగే కనుమ నాడు మనం 365 రోజులు ఉపయోగించే ఎద్దులకి మన యొక్క సంస్కారం ఏంటంటే ఆ ఎద్దుల్ని మనం పూజించడం ద్వారా ఈ కనుమ పండుగకి ఆ పూజ చేసి మన భారతీయుల యొక్క సంస్కారం, ప్రాణినైనా పక్షులనైనా ఏ వస్తువునైనా మనం ఉపయోగించుకుంటే దానికి సంబంధించి మనం కృతజ్ఞతాభావంతో ఉంటామని చెప్పి పూజ చేస్తామండి. ఇలాగ భారతీయుల యొక్క సంస్కారం కానీ, సాంప్రదాయం కానీ చాలా గొప్పవి. అంతేకాకుండా ఇప్పుడు మీరు కోలాటం చూస్తున్నారు. ఈ కోలాటం గురించి కూడా చెప్పాను. సనాతన కాలం నుంచి కూడా శ్రీకృష్ణ భగవాను ఇచ్చిన ప్రత్యేకమైన కేళి ఇది. శ్రీకృష్ణ భగవానుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు. మన మునీశ్వర్లు, యోగీశ్వర్లు అందరూ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనకి పండుగల ద్వారా అందించారు. అది సో ఈ భావాన్ని ప్రపంచ దేశాలను గుర్తిస్తున్నాయి. మనం కూడా చాలా గట్టిగా గుర్తించుకుంటాం. సో ఇలాగా మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఈ కోలాటం ద్వారా మనకి అందరికీ కూడా ఆరోగ్య వ్యాయామాలే కాకుండా ఈ ప్రత్యేకమైన నుంచి శబ్దాలు కూడా మనకు బయాలజికల్ నీటి అంతర్గతంగా ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఈ శబ్దాలు మనకి ఎంతో ఆరోగ్య ప్రసాదిస్తాయి. కాలంలో చాలామంది పండగ అంటే కూడా కొన్ని మర్చిపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మీరు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మన యువతరం కానీ, రాబోయే తరాలకు కానీ నేను చాలా వస్తువులు నేను ప్రదర్శించిన వస్తువులు, ఈ వస్తువులు చాలామందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పద్ధతులు, సాంప్రదాయాలు మనం మర్చిపోతే మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? మనకు వారసత్వం ఏముంటుంది? మన జాతికి వారసత్వం ఏముంటుంది? మన యొక్క వారసత్వం ప్రపంచానికి తెలియజేయడం కోసమే పురాతనమైన, ఇప్పుడు ఆయన ఉన్నారు, వెంకన్నర గారు ఉన్నాడు. ఆయన కట్టు, బొట్టు, కర్ర, దీనికి దండ, తనకు కోడి పట్టుకుని వచ్చాడు. ఆయన తలకపాగా చుట్టుకుని వచ్చాడు. ఇది మామూలుగా చూస్తే వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉంటాడు ఆయన. ఈరోజు ఆయన మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆయన చేసుకుని వచ్చాడు. ఇలాగా చాలామంది కూడా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా బట్టలు కట్టుకుని వచ్చారు. అలాగే మా శివగారిని చూడవచ్చు మీరు. ఇలాగా వీళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా బట్టలు కట్టుకుని వచ్చి
రాబోయే తరాలకు మనం అందించే విజ్ఞానం ఇదంతే. మనం యొక్క సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలియడం అంతే. రాబోయే తరాలకు కానీ ప్రస్తుత జనరేషన్కి కానీ తెలియచెప్పే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా సాంప్రదాయానికి ముడిపడే విధంగా, అంటే కోలాటం కానీ, ఇటు ఎడ్లు బండ్లు కానీ, అలాగే గంగిరెద్దులు కానీ, అలాగే పూరి గుడిసెలు, అలాగే బొమ్మల కొలువులు, ఇలా ఒక్కటి కాదు. దీంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ముగ్గులు పోటీలు పెట్టి వారికి బహుమతులు అందజేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, గోక.